రోజు తల్లక్రిందులైపోయింది. సహోదరి సహోదరులు, మనలో ఎవరైనా దేవుని చిత్తానికి వ్యతిరేకంగా జీవిస్తూ నాకేమీ కాదులే, దేవుడు నీకు హెచ్చరిక చేస్తున్నప్పటికీ నీ జీవితాన్ని సరిచేసుకో, నీ మాట తీరును మార్చుకో, నీ తలంపులను దిద్దుకో, నీ శరీరాన్ని పరిశుద్ధంగా కాపాడుకో, నీ నడక బాగోలేదు, నీ పడక బాగోలేదు, అపవిత్రమైన జీవితం జీవిస్తున్నావు, నేను నిన్ను శిక్షించబోతున్నాను అని దేవుడు నీకు హెచ్చరిక చేసినప్పుడు దయచేసి వినో. ఆయన హెచ్చరికను వినో. లేకపోతే ఏమవుతుంది? తల్లక్రిందులవుతుంది. నీ బ్రతుకు తల్లక్రిందులవుతుంది. నీ ఉద్యోగము తల్లక్రిందులవుతుంది. నువ్వు నిర్మించుకున్న ఆశల గోపురము తల్లక్రిందులవుతుంది. నువ్వు నిర్మించుకున్న నీ వ్యాపారము, వచ్చే లాభము తల్లక్రిందులవుతుంది. ఆ రోజు రాకమునిపై ఈరోజు నువ్వు నీ తప్పు తెలుసుకుంటే మంచిదని ప్రభువు పేరట హెచ్చరిక చేస్తున్నాను.